బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శిరోమణి గారు. వారితో మాట్లాడి పత్రిజీ గారితో ఎలాంటి ధ్యాన అనుభూతులు అనుభవాలు ఉన్నాయో వారి మాటలో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. ముందుగా మీ ధ్యాన పరిచయం గురించి చెప్పండి. ధ్యాన పరిచయము 2006లో జరిగింది మేడం. బెంగళూరుకి బుద్ధ పౌర్ణమికి వెళ్ళాను. అప్పుడు సార్ని దర్శించుకునేది సరిపోయింది, గురువు గారిని. అప్పటి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది మేడం, ధ్యానం. ఓకే. అయితే మీరు మొదటిసారిగా పత్రిజీ గారితో కలిసినప్పుడు అంటే మీకు ఎలా అనిపించింది? ఆ అనుభూతి ఎలా ఉంది? బెంగళూరు పిరమిడ్లోన సార్ను చూసినప్పుడు చాలా గురువుని ఫస్ట్ గురువు అంటే ఏమిటనే తెలుస్తుండలేదు మేడం. స్కూల్కి పోయినప్పుడు ఒక టీచర్ని గురువుగా అనుకునే వాళ్ళము. గురువుని దర్శించుకుందాం రండి, ఇక్కడ బెంగళూరుకి వస్తారంటే వెళ్ళాం మేము కూడా. అక్కడ సార్ని చూసినాక ఎందుకు ఈయన గురువు ఎంత కోపంలో ఉన్నాడో అనుకున్నాము. కానీ ఆ గురువుని చూసిన వెంటనే నేను సార్ని పోయి పట్టుకునేసిన, అంటే ఆలింగనం చేసుకున్నాను. ఏదో తెలియని బాధ. ఆలింగనం చేసుకున్న తర్వాత చాలాసేపు ఏడ్చినాను మేడం. ఏదో లోను నేను దుఃఖం అంతా వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. కొద్దిగా రిలీఫ్ అయిపోయినాను ఆ గురువు గారిని చూసిన తర్వాత. నా మొట్టమొదటి అనుభవం. సో ఎలా అనిపించింది? మరి ఏమన్నారు పత్రిజీ గారు మీరు దగ్గరికి రాగానే? అంటే ఆయన ఎలా స్పందించారు? ఏం అనలేదు మేడం. ఫస్ట్ గురువు గారిని చూస్తే అందరూ భయపడుతున్నారు. నేను అసలు అనుకోకున్నట్లు అది పోయి పట్టుకున్నాను మేడం, అంతే సార్ని. ఇంకా ఏమి భయం అనేది ఏమి లేదు. ఫస్ట్ స్టార్టింగ్ చూడడంలోనే నాకు ఆ సంఘటన జరిగింది. సార్ ఏమనలేడు. మొదట అక్కడే చూసారు ఫస్ట్ మొట్టమొదటిసారిగా బెంగళూరు పిరమిడ్ 2006. మరి అప్పటి నుంచి ధ్యాన ప్రయాణం సాగిస్తూనే ఉన్నా మేడం. షిరిడి యజ్ఞంలో దూరం నుంటే చూశాను నెక్స్ట్ టైము. మళ్ళా తర్వాత షిరిడి యజ్ఞం అయిపోయిన వెంటనే 10 రోజులకే ముంబైకి వచ్చాడు. ముంబైకి వచ్చినప్పుడు మేము కొద్దిగా ప్రోగ్రామ్ సెట్ చేసినాము మన తెలుగు వాళ్ళది. ఆ రోజు సార్ వచ్చినప్పుడు సార్ ఇట్లా కూర్చోడినప్పుడు సారు కాళ్ళ మీద పడి చాలా ఒక 15 నిమిషాలు ఏడ్చింట నేను. అప్పుడు కొద్దిగా దుఃఖం వెళ్ళిపోయింది సార్లోన. అప్పుడు సార్ ఏం చేసినాడు, నాకు నీళ్లు తాపి, తను ఏదో యాపిల్ అది చిప్స్ తినేవాడు, అది ఏదో ఒక బిడ్డకు కదా తినిపించినాడు. అంటే ఏదో అనుభూతి నాకు. నేను గురువుకు కనెక్ట్ అయినప్పటికీ ఏ తల్లిదండ్రుల దగ్గర, ఏ నన్ను పెంచిన వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర పొందని ప్రేమ, ఆ అనుభూతి అదంతా నేను ఫస్ట్ టైం గురువు దగ్గర పొందినాను. అంటే ఇక్కడికి అంటే అలా కలిసినప్పుడు ఇక్కడ రాకముందు ధ్యానం అనేది పరిచయం అవ్వకముందు ఎలా ఉండేది? అసలు ధ్యానం వైపు ఎలా మళ్ళింది? ధ్యానం పరిచయం కాకుండా ఒక జీవితం మేడం. ధ్యానము పరిచయం అయిన తర్వాత మా అక్క ద్వారా తెలిసింది తాడిపత్రి నుండి. అప్పటి నుంచి కొద్దిగా లోన గూడు కట్టుకునే దుఃఖం అంతా మొట్టమొదటిసారి సార్ చూస్తేనే ఒక 10-15 సార్లు ఏడ్చింటాను మేడం. సార్ పట్టుకోవడం ఏడ్చడం. అందరూ అనుకునేవాళ్ళు, ఎందుకు మా భర్త వాళ్ళు ఎందుకు ఈమె గురువుని పట్టుకొని అట్లా ఏడుస్తుందని. సార్ అన్నాడు, ఫస్ట్ షిరిడి ధ్యాన యజ్ఞం అయిపోయిన తర్వాత ముంబైకి వచ్చిన తర్వాత మా సార్లే కళ్ళు పెట్టి చూడి, ఫస్ట్ ఈ మాస్టర్ని మంచిగా చూసుకో అని గట్టిగా అన్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఈమె యాక్టింగ్ చేసి ఏడుస్తుందేమో అని. అంటే నాకేదో తెలియకోకున్నట్ల సార్ను పట్టుకొని ఆనందంతో కన్నీళ్ళే మేడం. మొత్తం ఆనందం కాదు, లోనునే అది ఏదో అసంతృప్తి. అదంతా ఆత్మ అసంతృప్తి అంతా సార్ను చూస్తేనే వెళ్ళిపోతుండేది నాకు. లోన ఎంత గూడు కట్టుకునేదో తెలియదు. ఒక అట్లా 10-15 సార్లు జరిగింది మేడం. ఫైనలీగా సార్ని చూస్తే ఇంకా ఏమి అంత క్లియర్గా సార్ని చూస్తే ఒక ఆనందంలో నుండి ఆ దుఃఖం అంతా వెళ్ళిపోయిన తర్వాత గురువు గారిని చూసిందంటే లోన ఏదో ఒక ఆనందం నాలోనూ ఉబ్బొంగిపోయేది. అంటే ఇప్పుడు అలా ఎక్కడ పత్రిజీ గారు ఎక్కడ ఇలాంటి సభలు కానీ సత్యం సాంగత్యం చేసినా కూడా మీరు వెళ్తూ ఉండేవారా? నేను రాజస్థాన్ టూర్ వెళ్ళాను మేడం. ఈజిప్ట్ టూరు ఎన్నలేని అనుభూతులు. ఈజిప్ట్ టూర్లోన సారు మొట్టమొదటిసారిగా మా గ్రూప్లోన హైదరాబాద్ ఉన్నాడు. సారు మౌనంలో నిన్నాడు మేడం. ఎయిర్పోర్ట్లో కలిశాడు. నాకు గట్టిగా వచ్చి గర్జించి యాక్టింగ్ చేసుకుంటా, ఏమిటి సంగతులు చెప్పంటే, నేను సార్ను చూస్తేనే ఏం లేవు, నీళ్ళు అయిపోయేదాన్ని. ఏదో లోన ఉంటుండేది. సార్ తనంతటికి తనే నా దగ్గరికి వచ్చేవాడు.
ఏంటి సంగతులు చెప్పు అన్నప్పటికి నేను తల ఊపేదాన్ని ఏమీ లేదనేది. తర్వాత ఏమైంది ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాకేమైంది ఒక ఒక 2 రోజులైంటది. ఒక ఈ 4 ఫ్లైట్లు చేంజ్ చేసినప్పుడు సార్ నా ఎనకలే ఉండేవాడు. నేను ఆహారం తీసుకోలేను మేడం. నీళ్లు తాగలేను, ఆహారం తీసుకోలేను ఈజిప్ట్ టూర్‌లోన. సారు పక్కనోళ్ళతో చెప్పేవాడు. మా అబ్బాయి నిన్నాడు పక్కలోన. ఆమెని తట్టి లేపి పిలుచుకొని రా అని చెప్పేవాడు. అంతే. సార్ నా ఎనకల కూర్చుండేవాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో నాకే తెలియదు. ఆ అనుభూతి ఫ్లైట్‌లోనే పొందిన నేను. ఈ హైదరాబాద్ సారెమ్మడే ఉండేదాన్ని. ఆ అనుభూతి మాత్రం ఫ్లైట్‌లోనే జరిగింది. ఎక్కడ సమాధి లేకపోయినానో, ఎక్కడ డీప్ ధ్యానం లేపోయినానో నేను మా అబ్బాయి అంటున్నాడు. ఆకలి దప్పికలు ఏమీ లేవు. ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమీ లేదు. సారు ఇట్లా తల ఎనకల ఇట్లా అనేవాడు, లేపుకొని తీసుకొని పోయేవాడు అంతే. ఇంకా నాకేం గుర్తులేదు. ఫైనలీ కైరో ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఎట్లుంటుందంటే ఒక 24 ఉపవాసం ఉండి, ఒక చాక్లెట్‌తో నేను ఉపవాసం వదిలినాను అక్కడ పిరమిడ్ మాస్టర్ ఇచ్చిన తర్వాత. అది జరిగింది మేడం. మరి ఇంకా అంటే అక్కడికెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మీతో మాట్లాడారా పత్రిజీ గారు ఎప్పుడైనా? అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మిరాకిల్స్ జరిగినాయి మేడం. అక్కడికి పోయిన తర్వాత అది క్రూజ్‌లో ప్రయాణం ఉన్నిన్నది. నేనేమనుకున్నా అంటే అది ఫిష్ వాసన అది నాకు వంట పట్టలే ఫుడ్డు. నేనేమి తినుకోకున్నట్ల ఉపవాసంగానే ఉండేసినాను. ఆ ఫ్రూట్స్ తినలేదు, ఏం తినలేదు. పోవడము, అక్కడ చూడడం, వెనక్కి రావడము. సార్‌కేమో గురువుగారికేమో పక్కన భోజనం చేసేవాళ్ళు. నేనేమనుకునేదాన్ని సార్‌కేమన్నా చేసిండేది నాకు ఇంత పెడితే బాగుండేదని మనసులో అనుకునేదాన్ని. మెయిన్ నేను ఫ్రూట్స్‌తోనే ఉపవాసం ఉన్నానక్కడ. ఏం ఫుడ్డు నాకు సహించలే. ఫస్ట్ ఈజిప్ట్ యాత్రలోన ఒక 9 రోజులు పళ్ళతోనే ఉపవాసంగా ఉన్నాను మేడం. లేకుంటే ఇంట్లో ఉంటే భోజనం చేయంది నాకు గెట్టేది కాదు. ఫ్రూట్స్ తినేది కాదు. అక్కడ ఏమైందంటే బలవంతంగా అక్కడ నాకు ఫ్రూట్స్ దొరికినాయి. ఈ ఆహారం అది ఫిష్ వాసన, రైసు అదంతా నాకు వంటలే ఉన్నాను. లాస్ట్‌కి సార్ ఏం చేసినారంటే ఇక్కడ దాహబు దీనికి ప్రోగ్రామ్ అటెండ్ అయినాక సార్ మమ్మల్ని పిలిచి లోన ఉప్మా చేసినారు తినుపో. నీ కొరకే ఉప్మా మిగిలిచ్చినాను అన్నాడు మేడం. అప్పుడు నేను అనుకున్నాను ఓహో! నేను మనసులో అనుకునేది గురువుగారికి తెలిసిపోయిందని. నాకు ఆ ఉప్మా మిగిలిచ్చి పెట్టినాడు మేడం. ఆ రోజు తిన్నా నేను ఈజిప్ట్ టూర్‌లోన. మరి వచ్చేసి సార్‌ని చూస్తే ఎందుకో లోన ఒక ఆనందం ఈ దుఃఖమంతా పోయిన తర్వాత. అప్పుడు దండిగా ఫోటోలు తీసుకున్నాము. అవన్నీ ఇప్పుడు గూడా ఆ అనుభూతులన్నీ దాచుకున్నాం. గురువుగారితో ఈ పరిచయం ఫుల్లుగా జరిగింది. మళ్ళా తర్వాత రాజస్థాన్ టూర్. అందరూ నాకొక భయం. గురువు అంటే ఏమన్నా కొడతాడేమో, ఎగబడి పోకూడదు. మనం పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు మనల్ని గురువు గుర్తిస్తాడు గదా! ఎందుకు? దూరం నుండి చూస్తున్నాం గదా! ఆయనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేది నాలో అన్నీ వస్తుంటాయి. అవును. ఎందుకు పరిగెత్తడం వద్దులే అని నేనెందుకో దూరంగా ఉంటే గూడా అందరిని వదిలేసి వచ్చి నా భుజం మీద చేసుకొని ఓ ఫోటో తీయయ్యా అంటే అందరూ విచిత్రంగా చూసేవాళ్ళు. ఆమె అసలు దగ్గరికే రాదు. మేము ఇతరంగా ఎదుగుబడి వచ్చినా గానీ నీ దగ్గరికి ఎందుకు వస్తాడంటే ఎందుకో నాకు సార్‌ని చూస్తే భయమో, మనసులో అయితే ఇది అనుకుంటుడు ఆయనకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి? దూరంగా ఉంటే మనం గురువుని గుర్తిస్తాడు గదా! అన్నట్లే రాజస్థాన్ టూర్‌లో గూడా అది జరిగింది మేడం. అంటే మానస పుత్రికలు అంటే ఇలాగే ఉంటుందేమో. అంటే మన మనసులో ఉన్నది కూడా గురువులు గుర్తిస్తారు. రియల్లీ మేడం. అది రాజస్థాన్ టూర్‌కెళ్ళినాను సారెమ్మడి. అప్పుడు గూడా అదే జరిగింది. అప్పుడు గూడా సార్ మా వెంబడే ఉండేవాడు. అయితే ఎప్పుడైనా పత్రి సార్ చేతి వంట ఎప్పుడైనా తిన్నారా మీరు? చేతి వంట తినలేదు మేడం. ఖాళీ నాకు తను తినేది పసిపిల్లలకి తినిపించినట్లు తినిపించి నీళ్లు తాపినాడు. షిరిడీ యజ్ఞం అయిపోయిన తర్వాత. ఏడుస్తున్నప్పుడు. మరిప్పుడు అంత ప్రయాణం చేస్తూ వస్తున్నారు గదా! సార్‌తో అంత ప్రయాణం చేశారు. మరి మీరు మొదటి రోజు ఫీల్ అయిన దానికి తర్వాత మెల్లిగా నేను చాలా సంతోషం అనిపిచ్చేది సార్‌ని చూస్తే అని. ఎప్పుడైనా మీ అనుభూతులు ఎప్పుడైనా పంచుకునే ప్రయత్నం చేశారా సార్‌తో? సార్ అడిగేవాడు మేడం ఏంటి సంగతులు అంటే ఏది లేదు సార్ అంతా హ్యాపీగా ఉన్నామని. అంతే. మొట్టమొదటిసారిలో కలిసినప్పుడల్లా ఒక 10 సార్లు అట్లా దుఃఖమంతా ఎళ్ళిపోయింది. తర్వాత అది సారు శరీరం వదిలినప్పుడు ఫైనల్‌గా చూడలేకపోయినాను మేడం నేను. ఇంకా ఎక్కడో కొద్దిగా మూలాన ఉన్నది నాలో అది. సార్‌లో లైవ్‌ది ప్రోగ్రామ్ చూశాను. సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు అది కొద్దిగా లోన ఎవరన్నా అది లోన అంతా పిరమిడ్‌లో కూర్చొని మొత్తం ఆ రోజు క్లీన్‌గా తీసేసినాను. అయిపోయింది. అయిపోయింది. ఇంకా ఎవరైనా శరీరం వదలాల్సిందే. ఉన్నాడు మనతోన అనేది అర్థమైపోయింది. అయితే ఇప్పుడు అంటే ఇంత ప్రయాణంలో ఇప్పుడు సార్ చెప్పినవి ఈ మాటలు గాని, మీకు అనుభూతులు గాని ఎప్పుడన్నా మీరు క్లాసెస్ తీసుకోవడం గాని, ఇలాంటి అనుభూతులు పంచుకోవడం గాని చేస్తూ ఉంటారా?
2 అనుభూతులు జరిగినాయి మేడం. నేను గురు పౌర్ణమికి నందవరం వెళ్ళాను. మొట్టమొదటిసారిగా ముంబై నుండి గురు పౌర్ణమికే నందవరం వెళ్ళినాను. సార్ ప్రోగ్రామ్ పెట్టినారు. పెట్టిన తర్వాత రాత్రల్లా ప్రోగ్రామ్ అయింది. తెల్లారింది. సార్ ఎళ్ళిపోతున్నాడు. అట్లే కూర్చొని విన్నాము. అది మొదటిసారిగా నేను మనసులో అనుకుంటున్నాను. ఎవరినో కొడుతున్నాడు సారు. నేను మనసులో అనుకుంటున్నాను. నేను ముంబై నుండి గురు పౌర్ణమికొచ్చినాను. గురువుతో మాట్లాడలేదు. గురువుతో షేక్ హ్యాండ్ తీసుకోలేదు. గురువుని ఊకే చూస్తూనే ఉన్నాను గదా! సార్ చూస్తే అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతన్నాడు. సారెంబడే పోతాం కాడి దగ్గరికి కనీసం ఆడనన్నా పోతే కలుస్తాడేమో అని అది ఇట్లా కూర్చోయిందని పైకి లేసి స్పీడ్‌గా నడుచుకుంటూ పోతున్నాను సారెంబడి. పోయినప్పుడు ఏం జరిగిందంటే అది చేల్లోన మొక్కలుంటాయి గదా! ఆ మొక్కలో తాడు కట్టినారు. ఆ తాడు తగిలి కిందికి పడే మూమెంట్‌లోన నాకు ఎవరో వచ్చి పట్టుకున్నట్లుగా. హ్మ్. ఆ అనుభూతి ఫుల్‌గా జరిగింది. ఎవరో వచ్చి ఇట్లా పట్టుకున్నట్లుగా ఇట్లా. నేను ఈ పక్కన తిరిగి చూసుకుంటే ఎవరు లేరు. అందరూ దూరంగా ఉన్నారు. తెల్లారేది 3:30 అప్పుడు. తెల్లారి 3:30 అప్పుడు. అరే! సార్ చూస్తే కారెక్కా. నా పక్కలో చూస్తే ఎవరు లేరు. నేను కింద పడుకోకున్నట్లు ఎవరు పట్టుకుండేది? ఓహో! అప్పుడు అనుకునేను గురువు కృప ఫుల్లుగా ఉంది నా మీద. నాకు ఈ ఆతృత ఏం అవసరం లేదు అని నాలోన నేనే అనుకోని నిలబడిపోయాను మేడం. ఆ కింద పడిపోయేదాన్ని. అట్లే నిలబడిపోయి సారు కారు పోతుంటే చూసుకుంటూ నిలబడినానంతే. అదొకటి. ఈయన గురువు సదానంద యోగి గురువు దగ్గరికి, సమాధి దగ్గరకొచ్చినప్పుడు అక్కడ గూడా అంతే. ఆహారం లేదు, నీళ్ళు లేదు. అది సమాధి స్థితిలోనే ఉండిపోయినానింక. హ్మ్. హ్మ్. అయి 2 2 జరిగినాయి అక్కడ. ఈ నా సదానంద యోగి గురువు సమాధి దగ్గర. మీరిప్పుడు క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారా? ఆ! మామూలుగా ఎక్కడ క్లాసెస్ జరిగినా గూడా ఎక్కువ అటెండ్ అంటే అవ్వడం. పెద్ద పెద్ద ప్రోగ్రామ్‌లకి, టూర్‌లకి ఎక్కువ వెళ్తుంటాను మేడం. మీరెప్పుడైనా స్వచ్ఛందంగా ఇలా క్లాసెస్ తీసుకోవడం గానీ, ఎవరికైనా ధ్యాన సాధన నేర్పించడం గానీ జరుగుతూ ధ్యాన ఉంటుందా? సాధన, పిరమిడ్ గురించి ఇది అహింస ధ్యానం గురించి, అహింసను గురించి చెప్తూ ఉంటాను. మరి ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళు వాళ్ళ అనుభూతులు మీతో పంచుకున్నప్పుడు మీకెలా అనిపిస్తూ ఉంటుంది? వాళ్ళు చాలా థ్యాంక్ యూ. మేము చాలా, చాలా రోజుల నుండి మీరు చెప్పుకుంటూ వచ్చారు. కానీ కరోనాలోనే కనెక్ట్ అయినాము. చాలా బాగుంది ధ్యానము. మీరే మా గురువు అంటుర్రా? అట్లా కాదు మన గురువు. కొద్దిగా నేర్చుకునేంత వరకే మనము. కొద్దిమంది చెప్తుంటారు. మాకు చాలా రోగాలు బాగయినాయి. చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాము అని చెప్తుంటారు. ఎందుకంటే చాలా మంది మానసికంగా, ఆరోగ్యపరంగా మానసికంగా చాలా బాధపడుతూ ఆ! ఉంటారు కదా! మా ఒక పిన్ని గారున్నారు. ఆమెకి ఎన్ని రోజుల నుంటో ఒకటి అది ఉన్నది జబ్బు. ఆమె ధ్యానంలోనే కరోనాలోనే క్లీన్ చేసేసుకుంది ధ్యానంలోనే. ఓకే. అలాంటి మిరాకిల్స్ మీ లైఫ్‌లో ఏమైనా జరిగాయా? నాలో ఒకటి జరిగింది మేడం. అది ఒకరోజు నేను ఎవరు లేరు ఇంట్లో కోపంలో ఉన్నా ఏదో మా డ్యాడీకి ఫెరాలిసిస్ వచ్చిందది. ఎందుకో నాకు ఒక గురువు అంటే ఎనలేని నమ్మకము. ఒక పిరమిడ్ అంటే ఎనలేని నమ్మకము. ధ్యానమైతే చెయ్యను. క్వాలిటీ ధ్యానం ఎప్పుడైనా స్ట్రిక్ట్‌గా కూర్చొని ఒక గంట ధ్యానం చేసింది లేదు. కానీ ఎవరికన్నా ఒక శాకాహారం గురించి చెప్పాలా అన్నప్పటికి నాలోన ఎనర్జీ ఫుల్లుగుంటది. బాగా యాక్టివ్‌గుంటాను. ఒక తృప్తి అనేది అనిపిస్తుంటది. ఒకరోజు కోపంలోన, బాధలోన నేను ఒంటరిగానే ఉన్నాను. మా సార్ లేడు ఊరికెళ్ళినాడు. ఆమె ఒక్కతే ఉంది. మీరెళ్ళండంటే ఎవరిని రానిచ్చలేను. ఒంటరిగానే పనుకున్నా నేను. నాకు తెలియదు. తెలియదు. అసలు ఈ జీవితం ఎందుకు? ఈ బ్రతుకెందుకు? ఒక చచ్చిపోతే బాగుంటది గదా! అని ఏదో కోపంలోని అట్లా అనుకోని పనుకున్నాను. పనుకుంటే సారు రియల్‌గా నాకు కనపడుతున్నాడు మేడం. కనపడి పాట పాడుకుంటూ వస్తున్నాడు. నేను కళ్ళు మూసుకున్నానంతే. హ్మ్. ఆలోచనలేమో వస్తున్నాయి. పాట ఏమని పాడుతున్నా అంటే, భలే మంచి రోజు పసందైన రోజు అమ్మ బాబోయ్! ఈయన గురువు ఎక్కడొచ్చినాడు? ఏం కథ? ఏందో పాట పాడుతున్నాడని ఆ ఆలోచనలన్నీ ఈ జీవితం పటాపంచలేదు. ఎందుకు? ఈ బతుకెందుకు? అని ఆలోచన చేసేదాన్ని. ఆ సార్ ఎప్పుడైతే దిగి ఇట్లా వచ్చి నిలబడి పాట పాడుకుంటూ వచ్చినాడో గురువుగారు, నా ఆలోచనలన్నీ మటిమాయమైపోయి ఇట్లా లేచి కూర్చున్నాను బెడ్ మీద. కూర్చొని అమ్మ బాబోయ్! ఇట్లా ఆలోచనలు మాత్రం చేయకూడదు. గురువు మాత్రం పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. ఇంకా ఏదో కారణం ఉంది. ఇంకా ఎప్పటికి ఈ ఆలోచనలు రానియనని మైండ్‌లో సెట్ చేసుకున్నాను. హ్మ్. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఎప్పటికప్పుడు అవి తుడిచేస్తూ అదే ఫస్ట్ అండ్ లాస్ట్. సార్ అన్నాడు, "భలే మంచి రోజంటే, అసలు నేను చనిపోతే నీకు మంచి రోజా?" అని అట్లా ప్రశ్న చేసుకొని లేసి కూర్చున్నాను. ఇంగ అప్పటికే ఆ ఆలోచనలన్నీ కట్ అయినాయి ఆయనకి. ఓహ్! ఆ! ఇప్పటికి కూడా సారు శరీరం వదిలి ఎళ్ళిపోయినా కూడా, కానీ ఎప్పటికి ఆయన ఉన్నాడు నాతోనే.
ఏ కార్యక్రమానికి పోయినా గురువుని తలుసుకొని, ఏ సమస్య వచ్చినా గురువుని తలుసుకొని, ప్రొద్దున లేస్తే అది ఏదో నాకు ఒక అలవాటు పడిపోయింది మేడం. గురువుకి అంత కనెక్ట్‌గా ఉన్నాను నేను. మరి ప్రతి ఏడు ఇక్కడ కడతాల్లో ఆ! జరుగుతూ ప్రతి ఉంటుంది ఏడు యాగంటి. కడతాలకు వస్తుంటాను మేడం. ఈ ఈ సంవత్సరమే అక్కడ రాలేదు. శక్తి స్థల్ గాని, పిరమిడ్ హ్మ్. గాని అక్కడ దర్శిస్తూ ఉంటారా? ఆ! అక్కడ అసలు ధ్యానం చేయకోకున్నే ఆ ఎనర్జీసే వేరే ఉంటాయి మేడం. అక్కడ ఉత్సవాలు జరుగుతాయి గదా! ఉత్సవంతో సమానము. అందరిని పలకరించుకుంటా, అందరిది హ్యాపీగా ఉంటాం కదా! మనం అంత క్వాలిటీ ధ్యానం మార్నింగ్ మెడిటేషన్‌కి ఒకటి అటెండ్ అయితాము. కానీ ఇంటికి పోయినా గాని అది మళ్ళా వచ్చే సంవత్సరం వరకు మనం ఒక బాడీలో ఆనందంగానే ఉంటది. ఏదో మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ఎదురు ఆ ఎనర్జీ చూసినట్టునే ఉంటది. మొత్తం ఆ సంవత్సరం ఎనర్జీ మొత్తం అంతా నింపుకొని ఉంటారు. నింపుకొనే ఉంటాం. మరి ఇక్కడ ఎక్కడ జరిగినా గూడా మీరు వెళ్ళడం జరుగుతూ ఉంటుందా? చాలా లాంగ్ నుంచి రావాలి అన్నారు. లేదంటే అక్కడ ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా? ముంబైలో అయితే ఎక్కువ కార్యక్రమాలకు అటెండ్ కాము మేడం. ఎక్కువ టూర్‌లకు పోతాము. ధ్యానులెమ్మడి. ఎప్పుడన్నా ఇట్లా అవైలబుల్‌గా ఉన్న ధ్యాన చక్రకైతే అటెండ్ అయితాను. ఇంగ చిన్న చిన్న సెంటర్‌లకైతే ఇంతవరకేంది పోయింది లేదు. సార్ వచ్చినప్పుడు మాత్రం ముంబైలోన ఎంత దూరం ఉన్నా వెళ్లి సార్‌ని కలిసొచ్చేవాళ్ళం. ధ్యానం కాకుండా ఇప్పుడు శాకాహార ర్యాలీలంటూ కూడా చేస్తూ ఉంటారు గదా! ఎప్పుడైనా మీరు దానిలో ర్యాలీలలో పార్టిసిపేట్స్ పాల్గొన్నాం మేడం. వైజాగ్ ధ్యాన చక్రలోన, గుంటకల్‌లో మా ఊర్లోన ర్యాలీలో పాల్గొన్నాము. శాకాహారం గురించి ఎక్కువ చెప్తుంటామండి. 2 ర్యాలీలలో పాల్గొన్నాను. ఓకే. మరిప్పుడు చాలా దుఃఖం అనిపించినప్పుడు అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియనప్పుడు ధ్యానంలోనే పోగొట్టుకుంటూ ఉంటారా? మీరు దాన్ని ఎలా ఓవర్‌కమ్ అవుతూ ఉంటారు? నాకింకా ఇదొక అనుభవం మేడం. ఒక దుఃఖం అనేది ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నది. నేను ఎప్పుడైతే అది మొబైల్ తీసి ఇట్లంటేనే సారు, సార్ మెసేజు. ఎప్పుడైతే అది దుఃఖంగా కూర్చొని ఇట్లా మొబైల్ తీసిన వెంటనే సార్ కనపడతాడు, సార్ మెసేజ్. అంటే నాలోనున్న ప్రశ్నకు తురంతు జవాబు సో, ఆ గురువుగారు ఇచ్చేవాడు. దాని నుంచి దాని నుంచి వచ్చేసేవి. బయటపడిన నేను ఎవరికి ఈ దుఃఖం ఉందని బయటోళ్ళకి చెప్పింది లేదు. ఆ దుఃఖానికి వాళ్ళు ఆన్సర్‌లు ఇచ్చింది లేదు. అంటే సారు ఇండైరెక్ట్‌గా నాకు మొబైల్‌లోనే కనపడడము, ఆన్సర్‌లు ఇవ్వడం. ఆ! లేదంటే బుక్కులు ఎక్కువ తెరచను గానీ మొబైల్‌లోనే ఏదన్నా మెసేజ్ రూపంలోనో. ఇది జరిగింది. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు వీడియోస్ రూపంలో మీకెప్పటికప్పుడు ఏ ఎప్పటికప్పుడుకి ప్రశ్నకప్పుడు ఏ ప్రశ్నకు ఆ జవాబు నాకు ఖచ్చితంగా అందింది మేడం లైఫ్‌లోన. మరి హ్మ్. ఇలాంటివి చూస్తున్నప్పుడు అంటే నేను గూడా ఒక 10 మందికి చెప్తూ ఇలా ఇన్‌స్పిరేషన్ ఇవ్వాలి. మీరు ధ్యానం మొదలుపెట్టుకోండి. సమస్యలొస్తాయి. అందరికి వస్తాయి. లేదనేకేం లేదు. మన కర్మ వలన వస్తాయి. కానీ మనం త్రికరణ శుద్ధిగా ఉండి గురువుకు కనెక్ట్ అయ్యి మనం చేసేది మనం చేసుకుంటూ పోతుండాల. తట్టుకునే శక్తి మనకి తట్టుకునే శక్తి ఇస్తాడు మనకుంటది. గురువు. మనము ఈ షిరిడి సాయిబాబాను చూడలే. మనం అందరం పోతాం గదా! అక్కడ యాత్రకి. లైవ్‌గా అయితే మనం ఎవరం చూడలే. మేమైతే గురువుగారిని లైవ్‌గా చూసాం. శరీరంలో ఉన్నప్పుడు. మీరు చూడలేదు గదా! అది ఈ ఫోటో తీసుకోండి. ఈ గురువును ఈ గురువుకు అడగండి. నిన్ని మేము గురువుగా తలుసుకుంటున్నామని ధ్యానం చేయండి అని చెప్తాను. మరిప్పుడు మొదటిసారి ధ్యానం చేయాలి అనుకునే వాళ్ళకి మీరేం జెప్తారు? మొదటిసారి ధ్యానం చేయాలనుకునే వాళ్ళు అంతా హ్యాపీగా ఉండేవాళ్ళు ధ్యానంలో రారు మేడం. కొద్దిగా ఎవరన్నా కొద్దిగా బాధ, మానసిక సమస్యలు, ఇంట్లో సంసార పరంగా, రోగాల పరంగా ఏమన్నా అట్లా ఉన్నప్పుడు తొందరగా కనెక్ట్ అయితారు. అప్పుడు నేను చెప్తాను ధ్యానంలో చాలా లాభాలున్నాయి. ధ్యానంలోకొచ్చిన వెంటనే పోయినోళ్ళకు ఉన్నాయి. మన కర్మను బట్టి ఆ ప్రాసెస్ జరుగుతుందని చెప్తాను. ఎందుకంటే మేడం ఇవాళ యువత కావచ్చు, పెద్దవాళ్ళు ఆరోగ్యపరంగా కావచ్చు, యువత యాంగ్జైటీ, డిప్రెషన్ చూస్తున్నారు. చదువులు కావచ్చు, ఇంకా వాళ్ళకి ఇతర ఇతర విషయాలలో హ్మ్. ఊరికేనే వాళ్ళు డౌన్ అయిపోతా ఉంటారు. అవును మేడం. సో, అలాంటి వాళ్ళకి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది? మీ మాటలో చెప్పండి. ఇది ఒక మా ఇంట్లోనే ఎగ్జాంపుల్ మేడం. మా అబ్బాయి బాగా ధ్యానం చేస్తాడు. ఆయన డాక్టరు. నేను చెప్తాను యువతకు చాలా అవసరము. మీరు చిన్న వయసులోనే నేర్చుకొని ఇదంతా డీల్ చేయాలంటే మీరు చాలా లక్కీ. మీ చిన్నప్పుడు నుంటే ధ్యానం నేర్చుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే గర్భవతులప్పటి నుంచే ధ్యానం చేయాలని చెప్తాను. ఆ గర్భంలో ఉన్నప్పటి నుంచే భక్త ప్రహ్లాదుడు ఎలా నేర్చుకుంటాడో, అక్కడ నుంచి భక్తి పరంగా వాళ్ళకి విడమర్చి చెప్పినప్పుడు వాళ్ళకి తొందరగా అంటుతుంది మేడం. ఈ యువతకే కాదు, ఈ గర్భవతులప్పుడు ఎట్లా ధ్యానం చేస్తే భక్త ప్రహ్లాదుడు ఎలా నేర్చుకొని భక్తుడు ఎలా అయితాడో, అట్లా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే ధ్యానం చేస్తే ఇలా ఉంటారు. ఈ టీవీ సీరియల్ పిచ్చి పిచ్చివి చూడొద్దండి. మాంసాహారం వదలండి. ఇది చెప్తాను ఎవరన్నా కనెక్ట్ అయినా. అయితే కొంతమంది మాకు కుదరట్లేదు అంటే యువత కూర్చోమంటే కూర్చోలేరు. కావాలంటే ఆ! గంటలు గంటలు మొబైల్ చూస్తూ, టీవీలు ఆహా! చూస్తూ అవును కూర్చుంటారు. మేడం. కానీ ధ్యానంలో కూర్చోండి అంటే వాళ్ళ కోసం వాళ్ళు గూడా టైం పెట్టుకోలేని పరిస్థితి కొంతమందిలో. హ్మ్. చెప్పినా గూడా. అలాంటి అవగాహన కల్పించాలి అంటే మనం ఎలా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేస్తూ
ధ్యానం వైపు మళ్ళించొచ్చు? ఇది యువతకే కాదు మేడం, అందరికీ. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, సంసారం బాగలేని వాళ్ళకి నేను చెప్తాను. సరే, ఇప్పుడు మనం వంట చేసి పెడితే ఇంట్లో అందరూ తింటారు ఫ్యామిలీ. ప్రాపంచికంగా వంట చేస్తే అందరికి వంట చేసి పెడతాం. ఫస్ట్ నువ్వు ధ్యానం చేసి నువ్వు మారు. ఫస్ట్ నువ్వు ధ్యానం చేసి నువ్వు మారిందంటే భర్త మారుతాడు, పిల్లలు మారుతారు, అందరూ మారుతారు. ఫస్ట్ మనం పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఇంప్రెస్ అయితారు. నేర్చుకుంటారు. ఫస్ట్ మార్పు మనలో రావాలి. నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్లాడుకుంటుంటే మార్పు రాదు. ఫస్ట్ మనం మార్పు జరిగి మనల్ని మనం మార్చుకొని ఆచరణ పెట్టినప్పటికి వాళ్ళు మారుతారు. ఆ పిల్లలు గాని, ఆ భర్త గాని, ఏ ఏ సంసారంలో ఏ బంధమైనా గాని, ఆ ఫ్రెండ్స్ అన్నా గాని. చూసి నేర్చుకుంటారు. కూచి మన మన పరివర్తన చూసి నేర్చుకోవాలి. మనం నోటి వాక్కుతో మార్చలేం. మనం ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్న పరివర్తన వచ్చినప్పటికీ ఎదుటి వ్యక్తి మారేది. ఇది చెప్తాను వాళ్ళకి. అయితే ఫైనల్‌గా మీ మొత్తం అనుభూతులలో మర్చిపోలేని ఒక సంఘటన పత్రి గారితో? సార్ ఈ క్రూజ్‌లో బోట్‌లో కూర్చున్నాడు మేడం. నేను దువిధ పడుతున్నాను. సార్ ఒక్కడే కూర్చున్నాడు. ఏమన్నా అంటాడేమో! నేను సార్‌తో ఫోటో తీసుకోవాలి అని అనుకోని ఎనకల నుండి పోయినాను. సార్ ఊరికే కూర్చున్నాడు. ఏం తెలియనోనిలాగా నేను ఎనకల పోయి 2 భుజాల మీద ఇట్లా చేతులు పెట్టినా. చేతులు పెట్టి ఫోటో తీసుకున్నాను. అది ఫోటో ఇప్పటికి గూడా మా ఇంట్లో ఇదిగా ఉంది. ఈజిప్ట్ పిరమిడ్‌లోన అది ఎనలేని అనుభూతం. ఈజిప్ట్ పిరమిడ్‌లోన. సారు నన్ని, మా అబ్బాయిని ఇంకొకటి బస్సులో జరిగిన సంఘటన ఒకటి చెప్తాను మేడం. నాకు కొన్ని భయాలుండేటివి. మా చిన్న అబ్బాయిని ఈజిప్ట్ టూర్‌కి తీసుకెళ్ళినాను. కొన్ని భయాలనేటివి ఉన్నాయి నాకు. ఆ అబ్బాయిని గురించి నేనెళ్ళిన. అబ్బాయి చిన్న వయసు కదా! ఎమ్మడే నేను పోయినాను ఈజిప్ట్ టూర్‌కి. కొన్ని భయాలు ఉన్నినాయి లోన. ఈ పిల్లోడు మాట వింటలేడే, ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ పోతాడు అని కొద్దిగా భయాలున్నప్పుడుకు సారు మమ్మల్ని ఇద్దరిని విడదీసినాడు. నన్ను, నా కొడుకుని. కూర్చొని సారు క్రూజ్‌లో కూర్చొని ఇట్లా చెయ్యి ఊపినాడు మౌనంలో ఉంటే. ఎక్కడ అంటే రాజేష్ రూమ్‌లో ఉన్నాడు సార్, పోతున్నాను నేను అనంటే, "నువ్వు పోయి బస్సు ఎక్కుపో, నేను పిలుచుకొని వస్తానని" సైగలు చేసినాడు. నేను సప్పుడు కాకున్నట్లు వచ్చి బస్సు ఎక్కినాను. ఈ అబ్బాయి ఏం చేసినాడు, మా అమ్మ రూమ్‌లోకి వస్తది, ఇద్దరం కలిసిపోదామని రూమ్‌లోనే అబ్బాయిని ఆగిపోయినాడు. ఆ క్రూజ్‌లో రూమ్‌లోన. మేము బస్సులో ఉన్నాము. సారు క్రూజ్‌లోన రిసెప్షన్‌లో సార్ కూర్చున్నాడు. నేను చూస్తూనే ఉన్నా ఈ అబ్బాయి రాలే. నా ఎనకాల ఢిల్లీ అబ్బాయి ఉంటే, ఆ అబ్బాయిది కూడా చిన్న వయసే. ఆ అబ్బాయిని కిందికి దింపి రాజేష్ రాలేదు పిలుచుకొని రాపో అన్నాను. అబ్బాయి దిగి, "ఏమో మేడం ఎక్కడ ఎతికినా గాని లేడన్నాడు." అన్న తర్వాత ఎట్లబ్బా బస్సు అయితే కదులుతుంది. ఇంగో సార్ గూడా రస్తాలో వచ్చి బస్సు ఎక్కేకొస్తున్నాడు. ఈ పిల్లోడు ఇంగా రాలేదు అని నేను బస్సు దిగిన. బస్సు దిగిన తర్వాత అంటే సార్ చెప్పినాడు నేను చూసుకుంటాను అని చెప్పినాడు ఇట్లా యాక్టింగ్ చేసి. కానీ నాలో ఆ భయమనేది ఉంది. ఈ ఉంటుంది. అబ్బాయి రాలే బస్సు కదులుతుందని. సార్ మళ్ళా ఏమి ఎక్కడ అని మళ్ళా సైగ చేసినాడు. రాజేష్ ఇంగా రాలేదు సార్ అంటే ఓటి ఇట్లా చెంప మీద కొట్టినాడు. నేను చెప్తే నీకు అర్థం కాలేదని. నేను అటు నుండి ఇంగ అస్సలు ఏం అనుకోకుండా ఇట్లా నోరు బంద్ పెట్టుకొని బస్సు ఎక్కినాను మేడం. లోపలికెళ్ళిపోయారు. సార్ ఎక్కినాడు. మేమందరం బస్సులో ఎక్కినాము. మా అమ్మ ఇంగా రాలేదని ఆ అబ్బాయి బయటకొచ్చి చూసినాడు బస్సు కదులుతుంది. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కినాడు. "అమ్మ నువ్వు ఎక్కడ పోయినావు? అమ్మ నువ్వు ఎక్కడ పోయినావు? నువ్వు రూమ్‌లోకి ఎందుకు రాలేదని" అడిగినాను నేను. అడిగినాక నేను గమ్మునున్నాను. అప్పుడు ఆ అబ్బాయి వచ్చిన తర్వాత "సారు బుద్ధి లేదా నీకి? నీకు ఇంతసేపు ఏం చేస్తున్నావు?" అని బాగా ఇంగ్లీష్‌లో అబ్బాయిని అరుచుకుంటా కొట్టినాడు 2, 3 ఏట్లు. ఇద్దరం డిస్టర్బ్ ఎక్కడైనామంటే, "నీ వలన నేను తన్నులు తిన్నావు, నా వలన నువ్వు తన్నులు తిన్నావు" అని ఇద్దరం వాదుకున్నాం తల్లి, కొడుకు. అందుకని సర్లే పోనీలే డాడీ అయితే కొట్టడని వాడన్నాడు. సర్లే పోనీలే మా డాడీ అయితే కొట్టడని ఇద్దరం అనుకున్నాం. అనుకోని ఇద్దరు మూతులు ముడుచుకున్నాక మళ్ళీ ఆ అబ్బాయి రాకముందు ఒకసారి ఏం చేసినాడు మేడం నా దగ్గరకొచ్చి, నేను సప్పుడు కాకున్నట్టు కూర్చున్నాను. నాలోన భయముంది. మళ్ళొచ్చి ఇది వాడు ఎక్కడా అని అడుగుతాడు నన్ను. నాకు వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకొని తాగినాడు. నీళ్ళివ్వు అన్నాడు నాకు. నీళ్ళిచ్చినా. నీళ్ళిచ్చినాక ఆ అబ్బాయి ఇంకా రాలే. సారొచ్చి ఎక్కినాడు నన్ను ఓ గేటేసి. మళ్ళా వాడు ఎక్కడంటే, "ఏమో నాకేం తెలుసు, నాకేం తెలీదు అన్నీ నీకే తెలుసని" నేనిట్లా. ఏదో ఇంట్లో వాళ్ళని మాట్లాడినట్లా. సార్ అందరిని అడుక్కుంటూ పోయినప్పుడు అబ్బాయి వచ్చినప్పుడు 2, 3 ఏట్లేసి ఇంగ్లీష్‌లో అరిచినాడు. అరిచిన తర్వాత అది ఏమైందంటే మేడం, నాలో ఉన్న ఆ బాధ అనేది సారు ఎట్లా తీసేసినాడనేది నాకు తర్వాత అర్థమైంది. ఇట్లా ఏళ్ళు చూపించి సారు, "నువ్వు లేట్ వచ్చినావంటే చూడని" ఇట్లా ఏళ్ళు చూపించినప్పుడు "బై మిస్టేక్ అయింది సార్, బై మిస్టేక్ అయింది సార్. మళ్ళా దుబారా జరగదు సార్" అని వాడు ఇంగ్లీష్‌లో చెప్పాడు. అందరికన్నా ముందు తయారైపోయి ఫస్ట్ ఆ యాత్రలోన మా అబ్బాయి అందరికన్నా ముందు తయారై కూర్చుంటుంటే, "ఏం రాజేష్ నీకు పత్రి సార్ ఏం భయం పెట్టినంటే" "ఏం లేదులేండి నేను 15 నిమిషాలు ముందే ఉంటారు. మీరెప్పుడన్నా రాండి స్వామి." అంటే
నాలో ఉన్న భయం, ఆ దిగులు, ఆ బాధ. ఈ పిల్లోడు చెప్తే వినలేదు. ఈ హిమాలయ టూర్ పోయింటే అట్లా లేట్ చేసినాడు. నందప్రసాద్ సార్ ఎమ్మడి పోయినప్పుడు. అప్పుడు ఒక సీనియర్ మేడం అనింది, "రాజేష్ నువ్వు ఇట్లా లేట్ చేయొద్దు. అట్లా ఈజిప్ట్ టూర్ పోయిందంటే ఎవరంతా ఒకళ్ళు ప్రయాణాలు కాలే ఎవరినెవరు పట్టించుకోరనింది." ఆ దిగులు, ఆ బాధ అనేది ఆ యాత్రలో పూరా తీసేసినాడు మేడం. అంటే ఆ సార్ చెప్పిన మాట విని కూడా నేను ఇంకా నిలబడలే. ఆ భయం అనేది ఇంకా ఉన్నది. నేనున్నాను గదా! నేను చూసుకుంటాను అన్నప్పటికి గూడా మళ్ళా ఆ అబ్బాయిని వెతికే పోయినా. ఆ వెతికే పోయినప్పటికి నాకు ఆ భయం వలన పోయినాను. ఆ భయం అనేది ఆ గురువు ఆ ఈజిప్ట్ టూర్‌లో పోగొట్టాడు. పోగొట్టారు. పోగొట్టిన తర్వాత మళ్ళా సముద్రంలో నాది ఈ ఈ ఈత నేను పోతాను. నేను ఈదలాడే పోతాను. నేను స్విమ్మింగ్ చేసే పోతానన్నప్పుడు గురువుకే వదిలేసిన. నా ప్రమేయం ఏం లేదు. ఆ అబ్బాయి ఇంటలేడు. నువ్వే ఏమన్నా జేసుకో అని. అడ్వెంచర్ చేసే గుణం ఉందన్నమాట అతనికి ఎక్కువ. అదే మీకు దిగులు పట్టుకుంది. ఆ! హ్మ్. దిగులు ఎట్లా పట్టుపోయిందంటే, ఒక పెద్ద అబ్బాయి బాడీ వెకేట్ చేశాడు గదా! ఉండేది ఒక అబ్బాయే. అందరూ ఆ మాస్టర్‌లందరూ అంటున్నారు, "ఏం మేడం ఆ అబ్బాయిని ఎక్కడ ఏడిసావు? అంత మంచి అబ్బాయి ఎక్కడ ఎంజాయ్ చేసేకి ఏడిసావు" అని చెన్నై మాస్టర్‌లు అందరూ అనేవాళ్ళు. ఆ లోన నా భయం అనేది నాకుంది. ఇంగా ఆ భయం అనేది ఆ ఈజిప్ట్ టూర్‌లోన మొత్తం పోయింది. మొత్తం పోయింది. చాలా బాగా చెప్పారు మ్యామ్. చాలా మంచి మంచి అనుభూతులు, అనుభవాలు ఉన్నాయి పత్రి సార్‌తోని. ఆ! అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో నా సార్ నా ఎనకలే వచ్చి నిన్నాడు మేడం నాకు తెలియదు. ఎందుకో ఏమో నాకు ఒక నమ్మకం. డబ్బులు పర్సులో పెట్టుకోనంట సార్ ఫోటో ఎనకల పెట్టుకోయింటాను. పక్కనోళ్ళకి చెప్తున్నాను. ఎందుకో ఏమో నా దగ్గర డబ్బులు ఎప్పుడూ అవి అయిపోనే అయిపోవు మేడం. సార్ ఫోటో ఎనకల డబ్బులు పెడుతుంటాను నేనంటే ఇట్లా ఎనక్కి తిరిగి చూసిన వాళ్ళతో మాట్లాడుకుంటా. నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి అన్నీ నాకు తే. ఎన్ని చాక్లెట్‌లు కొనుక్కున్నావు అన్నీ నాకు తే అంటే అదొక నమ్మకం మేడం. గురువు అంటే ఒక నమ్మకం నమ్మకం. అనేది ఫస్టు ఉండాలంతే. బాగుంది మ్యామ్. చాలా చక్కటి ఇవన్నీ అనుభవాలున్నాయి ఆ! మీకు. ఉన్నాయి మేడం. పత్రి సార్‌తో ఒక చాలా మంచి దుఃఖంలో అనుభూతులు గూడా ఉన్నాయి. ఈ దుఃఖంలో ఒక పో పోదామన్నప్పటికి అక్కడ పట్టుకున్నాడు. ఓ దుఃఖం తీసేసినాడు. ఒక హ్యాపీనెస్‌కి ఇవన్నీ నాలో ఉన్న బాధలకి అన్నిటికి నాలో ఉన్న భయం ఫ్యామిలీ పరంగా. ఒక చేంజెస్ అంటే గురువు ద్వారానే చాలా చేంజెస్ వచ్చినాయి మేడం. అది నా అనుభవం సార్‌తో. చాలా బాగుంది మ్యామ్ మీ అనుభవాలు గాని. హ్మ్. మీరు చెప్పినయన్నీ చాలా లైవ్లీగా అనిపిస్తున్నాయి మాకు కూడా వినడానికి. హ్మ్. మీరింకా అనుభూతి చెందారు. చాలా ఆ! సంతోషంగా ఉంది మ్యామ్. ఈజిప్ట్ టూర్ అనుభూతి చానా ఉంది మేడం. ఒక 12 రోజుల అనుభూతి అది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థాంక్ యూ మేడం. స్టూడియోకొచ్చి మీ మంచి అనుభూతులు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ మేడం. సో చూసారు కదండీ! ఇది ఇవాల్టి పత్రిజీతో నా ప్రయాణం అండి. సో మళ్ళీ మరొక గెస్ట్‌తో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.